ఆయా జీవన చైతన్యతో ఆనంద్కి బావగారు పర్సనల్ గా గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నావు, దాన్ని ఎందుకు నువ్వు తేవాలని చూస్తున్నావు అని అంటుంటే, ఏది పర్సనలో ఏది ఫ్యామిలీయో నాకు తెలుసు, నేను ఇప్పుడే ఆ గిఫ్ట్ తెస్తాను అని చెప్పి ఇక చైతన్య లోపలికి వెళ్తూ ఉంటాడు. ఇక ఇక్కడ ఆనంది టెన్షన్ పడుతూ చూస్తూ ఉంటుంది. ఇక చైతన్య లోపలికి వెళ్లి గిఫ్ట్ ని తీసుకొని వస్తూ ఉంటాడు. అది చూసిన ఆనంది, ఇప్పుడు వద్దులే చైతన్య, మళ్ళీ ఎప్పుడైనా తీసుకుంటాను అని అంటుంటే, ఎందుకు బిడ్డ, నీ భర్త నీకు ఇస్తున్న బహుమతి కదా, అది నీదే కదా బిడ్డ, తీసుకో అని అంటూ ఉంటుంది పద్మమ్మ. ఇక చైతన్య కూడా, ఇది తీసుకోవదినా, అన్నయ్య ప్రేమ ఎంత గొప్పదో అందరికీ తెలియాలి కదా, దీన్ని ఓపెన్ చెయ్యి అని చెప్పి ఇక చైతన్య ఆనంద్కి గిఫ్ట్ ఇస్తూ ఉంటాడు. ఇక ఆనంద్ టెన్షన్ పడుతూ కంగారు పడుతూ ఉంటుంది. ఆదిత్య గారు ఇందులో ఏం పెట్టారో ఏంటో, అసలు ఇందులో ఏముందో ఏంటో అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక సీతన్, అక్క, బావగారు ఏ గిఫ్ట్ ఇచ్చినా గొప్పగానే ఉంటుంది, దాన్ని ఓపెన్ చేయి అని అంటుంటే, అవును అమ్మాడి, ఆదిత్య బాబు మంచి గిఫ్టే ఇస్తాడు, అది తీస్తే నేను చూడాలనుకుంటున్నాను, తీ అమ్మాడి అని సీను కూడా అంటూ ఉంటాడు. ఇక పద్మమ్మ సింహాద్రితో, ఆదిత్య బాబు చేయలేని పని ఆ బహుమతి చేస్తుంది, అందులో బిడ్డ కన్నా అమ్మ నాన్నలు ఉంటారు అని అంటుంటే, ఇక సింహాద్రి, అది మీకు ఆదిత్య బాబు చెప్పాడా అని అంటుంటే, గది కాదయ్యా, ఇంతకంటే పెద్ద కానుక బిడ్డకి ఏముంటుంది, అదే కదా మనం కోరుకున్నాం అని అంటుంటే, ఎల్లమ్మ దయ వల్ల అదే నిజమైతే బాగుంటుందే పద్దాలు, మనం కోరుకుంది కూడా అదే కదా అని చెప్పి ఇక సింహాద్రి కూడా అంటూ ఉంటాడు. ఇక జ్యోతి ఆనందితో, పుట్టి ఆ గిఫ్ట్ ని ఓపెన్ చేయి, నీ భర్త నీకు అపురూపమైన కానికి ఇచ్చుంటాడు, ఓపెన్ చేయకుట్టి అని అంటుంటే, ఇక టెన్షన్ గా ఆనంది దాన్ని ఓపెన్ చేస్తూ ఉంటుంది. ఓపెన్ చేసి చూసేసరికి ఒక్కసారిగా ఆనంది దాన్ని చూసి షాక్ అయి అలానే చూస్తూ ఉండిపోతుంది. ఇక షాక్ అయి అలానే చూస్తూ ఉండగానే అందులో పుట్టి, జ్యోతి, సూర్యల ఫోటో కనిపించకుండా పాడు చేసి ముఖాలు అందులో కనిపిస్తూ ఉంటాయి. అది చూసిన ఆనంది స్టన్ అయి అలానే చూస్తూ ఉంటుంది. ఏంటి బిడ్డ అలా చూస్తున్నావు, అసలు అందులో ఏముంది అని చెప్పి ఇక పద్మమ్మ ఆ ఫోటోని తీసుకొని చూస్తూ ఉంటే, ఇక పద్మమ్మ కూడా దాన్ని చూసి షాక్ అయి చూస్తూ ఉంటుంది. ఇదేంటి గిట్లా ఉంది, ఇది గిఫ్టా అని చెప్పి షాక్ అయి అలానే చూస్తూ ఉంటుంది. ఇక వెంటనే ఆ ఫోటోని జ్యోతి తీసుకుంటూ ఉంటుంది. అందులో ఏముంది అని చెప్పి చూస్తూ ఉండగానే ఇక సూర్య జ్యోతి ఇద్దరు ఆ ఫోటోని చూస్తూ ఉంటారు. ఇదేంటి ఇలా ఉంది అని చెప్పి అందరికి చూపిస్తూ ఉంటారు. ఇక చైతన్య, అన్నయ్య వదినకి మంచి గిఫ్ట్ ఇవ్వాలనుకున్నాడు, కానీ దీన్ని ఎవరో పాడు చేశారు, కావాలని చేశారు అని చైతన్య అంటుంటే, గదేం లేదు బాబు, మేము అనుకున్నది ఏదో, ఇక్కడ జరిగింది ఏదో, మేమైతే ఇక్కడి నుంచి వెళ్తున్నాం అని చెప్పి ఇక సింహాద్రి అంటుంటే, ఇక సూర్య కూడా, మేము కూడా బయలుదేరుతున్నాం, చైతన్య ఆదిత్యకి, సునంద గారికి, శశికాంత్ గారికి చెప్పండి, మేము వెళ్తున్నాం అని చెప్పి ఇక అందరికి చెప్పేసి వెళ్తూ ఉంటారు. ఇక ఆనంది దాన్ని చూస్తూ అలానే చూస్తూ ఉండిపోతుంది. ఇక ఇందుమతి బ్యాక్గ్రౌండ్ లో జరిగినంత గుర్తు చేసుకుంటూ ఉంటుంది. ఆదిత్య ఇక్కడ దాచిపెట్టిన ఫోటోని వెతుకుతూ, ఆదిత్య నువ్వు ఈ ఫోటోని ఇక్కడ దాచిపెట్టావా అని చెప్పి వెంటనే దాన్ని ఓపెన్ చేసి అందులో కుట్టి జ్యోతి, సూర్య ఉన్న ఫోటోని ఎలా పాడు చేయాలని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఈ ఫోటోని ముఖాలు కనిపించకుండా ఏదో రకంగా పాడు చేయాలి అని చెప్పి పక్కనే ఉన్న నెయిల్ పాలిష్ తీసుకొని దాన్ని పూచేస్తూ ఉంటుంది. ఇక పాడు చేసి ఆహాహా అని గట్టిగా, ఇప్పుడు నువ్వు పుట్టి అమ్మ నాన్న గురించి ఎలా చూపిస్తావో నేను చూస్తాను అని చెప్పి గట్టిగా నవ్వుతూ మళ్ళీ యథావిధిగా దాన్ని ప్యాక్ చేస్తూ ఉంటుంది. ఇక ఇదంతా చేసింది నేనే అని చెప్పి ఇక తలుచుకొని నవ్వుతూ ఉంటుంది. ఆదిత్య గారు గిఫ్ట్ ఇలా ఇవ్వడం ఏంటి, అసలు ఆదిత్య గారు ఏమి ఇద్దామనుకున్నారు, ఇదేంటి ఇలా ఉంది అని చెప్పి ఆనంది మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక జీవన, బావగారేంటి ఇలా ఇచ్చారు,
ఇది అర్థం కావడం లేదు అని అంటుంటే, ఇది చూడాలంటే కళ్ళతో కాదు మనసుతో చూడాలి అని ఆనంది అంటుంటే, సరే ఆనంది, రాత్రంతా నువ్వు దీన్ని పడుకోకుండా కళ్ళతో కాకుండా మనసుతో చూసి ఆలోచించి నాకు ఉదయాన్నే చెప్పు, సరేనా అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక్కడ శశికాంత్ బాధపడుతూ దాని గురించి ఆలోచిస్తూ ఉంటాడు. అప్పటికే పూర్ణి నాకు చెప్పింది, ఎవరైనా చూస్తే బాగుండదు, తప్పంతా నాదే, ఎవరిని నేను నిందించలేను, తప్పు మొత్తం నాదే అని చెప్పి బాధపడుతూ ఉంటాడు. అప్పుడే ఇక ఆదిత్య శశికాంత్ దగ్గరికి వస్తూ ఉంటాడు. ఏరా ఆదిత్య, నువ్వు కూడా మీ అమ్మలాగా నన్ను మోసగాడు అనుకుంటున్నావా అని అంటూ ఉంటే, జరిగిందంతా అమ్మ చెప్తే విన్నాను, ఇప్పుడు మీరు చెప్తే వినాలనుంది. నాన్ననికి రెండు వైపులా ఉన్నట్టు నేను మీ ఇద్దరు చెప్పింది వింటాను, నువ్వు కూడా చెప్పింది వినాలని ఉంది నాన్న అని చెప్పి అంటుంటే, అది నువ్వు నన్ను అపహరణ చేసుకున్నావు, కానీ జరిగింది అది కాదు, జరిగింది ఏంటో నీకు చెప్పడం నా బాధ్యత అది అని చెప్పి అంటూ ఉంటాడు. అసలు ఏం జరిగిందంటే, 20 సంవత్సరాల ముందు నువ్వు అనుకున్నట్టు మా జీవితాలు ఉండేవి కాదు. ఏదో సాధించాలి, ఏదో గొప్పగా చేయాలని చెప్పి ఏదో తప్పనగా సునంద ఆలోచించేది. అప్పుడే మాకు ఒక ఆలోచన వచ్చింది. సునంద పేరు మీద, మీ అమ్మ పేరు మీద నేను ఒక ఫ్యాక్టరీ మొదలు పెట్టాము. ఆ ఫ్యాక్టరీకి మేము గుడ్డులా కష్టపడ్డాము, కానీ మీ అమ్మ మాత్రం ప్రతి క్షణం ఆ ఫ్యాక్టరీ గురించి ఉదయం రాత్రి అని తేడా లేకుండా కష్టపడుతూనే ఉంది. నువ్వు మీ తమ్ముడు గురించి ఆలోచించకుండా ఒక కేర్ టేకర్ ని కూడా పెట్టింది. మిషన్ లాగా మీ అమ్మ పనిచేస్తుంది. అప్పుడు మీ అమ్మకు నేను చెప్పాను, లైఫ్ అంటే ఇదే కాదు, మనం ఆనందంగా ఉండడం అని చెప్పాను. కానీ మీ అమ్మ దాన్ని వినిపించుకోలేదు. అప్పుడు నాకే అర్థమై నేనే అలా ఉండిపోయాను. మీ అమ్మ ప్రతి క్షణం ఆ ఫ్యాక్టరీ గురించి ఆలోచించేది. ఫ్యాక్టరీని ఎలా డెవలప్ చేయాలి, ఇలా చేస్తే ఎరుగుతుంది అని చెప్పి మిషన్ లాగా ఆలోచించేది. అప్పుడే నాకు పరిచయం అయింది పూర్ణిమ అనే అమ్మాయి. అప్పుడు నాకు ఒక ఓదార్పులా, ఒక ఆనందంలా అనిపించింది. అప్పుడే పూర్ణిమ నేను పెళ్లి చేసుకున్నాను. పెళ్లి చేసుకున్న తర్వాత మీ అమ్మకి ఆ విషయం తెలిసింది. తెలిసిన తర్వాత మీ అమ్మ తనని వెళ్ళిపోమని చెప్పింది శాశ్వతంగా. అప్పటి నుంచి తను వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన 20 సంవత్సరాల తర్వాత ఇప్పుడే నాకు కనిపించింది. అది కూడా మొదటిసారి తను నాకు గుడిలోనే కనిపించింది. అంతకు ముందు నేను ఎప్పుడు తనని చూడలేదు. మీ అమ్మ అనుకుంటుంది నేను 20 ఏళ్ల నుంచి తనని నేను కలుస్తున్నాను, తనతో ఉంటున్నానని నన్ను అపార్థం చేసుకుంది. కానీ నిజం అది కాదు. అది నేను మాత్రం తనని ఎప్పుడూ కలవలేదు. మొదటిసారి తనను పార్కులో కలిశాను, అంతే. ఆ విషయం మీ అమ్మకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావడం లేదు. ఇంత విన్నాక నువ్వు నన్ను క్షమించావా, మీ నాన్నని అపార్థం చేసుకున్నావా అని అంటూ ఉంటే, ఇంకొకసారిగా ఆదిత్య నాన్న అని చెప్పి అనుకుంటూ అక్ చేసుకుంటూ ఉంటాడు. ఇక జీవన ఇదంతా చూస్తూ ఉంటుంది. ఇదేంటి, వీళ్ళేంటి ఇలా ఉన్నారు, అసలు వీళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు, అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అని చెప్పి జీవన దూరం నుంచి చూస్తూ ఉంటుంది. నాన్న, నువ్వు తనని కలిసినప్పుడు అమ్మకు చెప్పాల్సింది. మొదటిసారి కలిసినప్పుడు అమ్మకు చెప్తే ఇదంతా జరిగేది కాదు కదా అని అంటుంటే, చెప్తే పూర్ణిమని తను ఏం చేస్తుందో ఏంటో అని చెప్పి భయపడ్డానురా. తనకి నేను అన్యాయం చేస్తానని చెప్పి తనకి డబ్బులు కూడా ఇవ్వబోయాను, కానీ తను ఆ డబ్బులు వద్దంది. ఏదో సాయం చేయాలని నేను అనుకున్నాను. తను మరో పెళ్లి కూడా చేసుకోలేదు. తనకి నా వల్లే అన్యాయం జరిగిందిరా అని అంటూ ఉంటాడు. ఇప్పుడు నువ్వు అమ్మని ఏదో రకంగా ఒప్పించాలి నాన్న. అమ్మ నిన్ను అపార్థం చేసుకుంది. నువ్వే అమ్మతో మాట్లాడి మంచిగా కలవాలి అని చెప్పి అంటుంటే, సరేరా, నేను మీ అమ్మతో మాట్లాడతాను అని చెప్పి ఇక లోపలికి వెళ్తూ ఉంటాడు. ఇక జీవన అసలు ఇక్కడ ఏం జరుగుతుంది, ఒక్క మాట కూడా వినిపించలేదు అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. కానీ ఇక్కడ ఏం జరుగుతుందో ఏంటో నేను మాత్రం తెలుసుకోవాలి, కనిపెట్టాలి అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఇక వెంటనే ఇందుమతికి కాల్ చేస్తూ ఉంటుంది. ఇక ఇందుమతి కాల్ లిఫ్ట్ చేసి, ఏంటి, ఇందాకనే కదా ఆ ఇంటి నుంచి వచ్చాను, మళ్ళీ ఎందుకే కాల్ చేశావు అని అంటుంటే, నేను నీకు ఒకటి చెప్పాలి, ఒకటి అడగాలి అని అంటుంటే, ఏంటి నీకు పిచ్చిదానా, ఇందాక అక్కడి నుంచి వచ్చినా ఇప్పుడు నన్ను ఒకటి చెప్పాలి, ఒకటి అడగాలంటావా
ఆయన తినేసి హాయిగా పడుకోకుండా ఇవేంటే నీకు అని అంటుంటే, నేను చెప్పేది వింటావా? అసలు నీది నీదేనా? నన్ను వినవా అంటుంటే, ఏంటో చెప్పు. అసలు ఈ ఇంట్లో ఏం జరుగుతుందో నాకు అర్థం కావడం లేదు. ఏంటి ఏం జరుగుతుంది? బావగారు మామయ్య గారు ఇద్దరు ఏదో మాట్లాడుకుంటున్నారు రహస్యంగా, ఎవరికి తెలియకుండా మాట్లాడుకుంటున్నారు. కానీ నాకు వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో వినిపించలేదు. అసలు వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో అర్థం కావడం లేదు అని అంటుంటే, వాళ్ళు ఎక్కడ మాట్లాడుకుంటున్నారే? మేడ పైన. అయితే నువ్వు మేడ పై నుంచి దూకవే అని అంటుంటే, ఎందుకు పెద్దమ్మ నన్ను అలా అన్నావు? మరేంటి ఇద్దరు మాట్లాడుకుంటుంటే చెవులు బాణాల్లా వాళ్ళ దగ్గరికి దూసుకెళ్ళాలి, అంతేకాని వాళ్ళు వినిపించలేదు అని చెప్పకూడదు. అంత అవకాశం నాకు లేదు. సరే అదైతే నువ్వు కనిపెట్టు. వాళ్ళిద్దరూ ఏం మాట్లాడుకుంటున్నారో, ఎప్పుడు ఏం చేస్తున్నారో నువ్వు తెలుసుకో అని అంటుంటే, సరే తెలుసుకుంటాను, కానీ నిన్నొకటి అడగాలి అని అంటుంటే, ఏంటది? బావగారు ఆనంద్కి ఒక గిఫ్ట్ ఇద్దామనుకున్నాడు. ఆ గిఫ్ట్ ఏంటో నీకు తెలుసు, ఎందుకంటే అందులో ఉన్న గిఫ్ట్ ని నువ్వు పాడు చేశావు. అవును, నేనే చేశాను. అందులో ఉన్న గిఫ్ట్ పాడు చేసే ముందు అందులో ఏముందో నీకు తెలుసు కదా. ఆనంది అమ్మ నాన్న గురించి నువ్వు తెలుసుకొని ఆ గిఫ్ట్ ని పాడు చేసావు కదా. వాళ్ళెవరు? అసలు వాళ్ళ గురించి నీకు తెలుసా అని అనేసరికి, ఓయమ్మ దీనికి భలే బ్రెయిన్ తట్టింది. ఇప్పుడు నేను ఏదో ఒకటి చెప్పి తప్పించుకోవాలి. వాళ్ళు ఎవరో నీకు తెలిసి ఉండి నువ్వు అలా పాడు చేసావు కదా. వాళ్ళెవరో నాకు చెప్పు. వాళ్ళు నీకు తెలుసా అని అంటుంటే, ఏ అది కాదు, అప్పుడు చీకట్లో నేను తెలియకుండానే వాళ్ళ ముఖాలు పాడు చేశాను. నువ్వు పద్మమ్మ వస్తుందని చెప్పావు కదా, కంగారులో నేను పద్మమ్మ వస్తుందని చీకట్లో ఏం తెలియకుండా అలా ఇలా చేశాను, అంతే తప్ప వాళ్ళని నేను చూడలేదే. చూస్తుంటే బాగుండేది కదా పెద్దమ్మ, ఇప్పుడు వాళ్ళెవరో మనకు తెలిసేది కదా అంటుంటే, ఏదో లేవే, చూడలేదు అని ఏదో రకంగా తప్పించుకుంటూ ఉంటుంది. సరే అని చెప్పి ఇక ఫోన్ పెట్టేస్తూ ఉంటుంది. అసలు బావగారు మామగారి మధ్య ఏమో జరుగుతుందో తెలుసుకోవాలి అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. అసలు వీళ్ళు బాధపడడానికి కారణం ఎవరో అని అనుకుంటూ ఉంటుంది. ఇక ఇక్కడ టెన్షన్ పడుతూ అలాగే కంగారు పడుతూ ఉంటుంది. పూర్ణిమ జరిగిందంతా గుర్తు చేసుకుంటూ ఉంటుంది. ఇక చైత్ర అమ్మ ఈ నీళ్లు తాగు అని చెప్పి అంటుంటే ఇక ఇక వణుకుతూ ఉంటుంది. అమ్మ నేనే తాగిస్తాను అని చెప్పి ఇక చైత్ర పూర్ణిమకి వాటర్ తాగిస్తూ ఉంటుంది. ఇప్పుడు చెప్పు, అసలు ఎందుకు నువ్వు బర్త్డే పార్టీ నుంచి సడన్ గా ఎందుకు వచ్చావు? ఇప్పుడు చెప్పు అని అంటుంటే, చెప్పాను కదే, మళ్ళీ ఎందుకు అడుగుతున్నావు? తలనొప్పి ఉందని వచ్చేసాను అని అంటుంటే, అది కాదు, అది అబద్ధం. నువ్వు నాకు అబద్ధం చెప్తున్నావు. నిజమేంటో చెప్పు. నిజమేంటో నాకు తెలుసు. నువ్వు చెప్తావా, నన్ను చెప్పమంటావా అని అంటుంటే ఒకసారిగా పూర్ణిమ షాక్ అయి చూస్తూ ఉంటుంది. అంటే సునంద గారితో మాట్లాడడం చైత్ర చూసిందా అని మనసులో అనుకుంటూ ఉంటుంది. చెప్పమ్మా అని అంటుంటే, చెప్పాను కదే, నాకు తలనొప్పి ఉండి వచ్చేసాను. ఇప్పుడు నాకు తలనొప్పిగా ఉంది, నేను పడుకుంటాను అంటుంటే, అమ్మ నాకు మొత్తం తెలుసు, చెప్తాను విను. నేను ఏదో బలవంతంగా నిన్ను అక్కడికి తీసుకొని వచ్చాను. నువ్వు సంతోషంగా ఇష్టంగా అక్కడికి రాలేదు. అక్కడ జ్యోతి మేడం, ఆనంది మేడం వాళ్ళ అమ్మ ఉందని చెప్పి నేను వాళ్ళతో మాట్లాడతామని చెప్పి నేను పక్కకి వచ్చాను. కానీ నువ్వు మళ్ళీ ఆ పార్టీ దగ్గరికి ఎక్కడ తీసుకెళ్తాను అని చెప్పి ఏదో రకంగా తప్పించుకోవాలని చెప్పి తలనొప్పి వంకతో నువ్వు ఇలా చేసావని నాకు అర్థమైందమ్మా అని అంటుంటే, ఇది ఇలా అర్థం చేసుకుందా? నేను ఇంకా నిజం తెలిసిపోయిందేమో అనుకున్నాను. శశికాంత్ గారు నాతో మాట్లాడడం చూసిందేమో అనుకున్నాను అని మనసులో అనుకుంటూ ఉంటుంది. అప్పుడే ఇక చైత్రకి కాల్ వస్తూ ఉంటుంది. నీకు ఏదో ఫోన్ కాల్ వస్తుంది, వెళ్ళి చూడు అని అంటుంటే, ఇంకెవరు ఉంటారు, మేడం గారే ఉంటారు, నేను అక్కడి నుంచి వచ్చేసాను కదా, ఎందుకు అని అడగడానికి చేసి ఉంటారు అని ఇక చైత్ర ఫోన్ కాల్ తీయడానికి వెళ్తూ ఉంటుంది. ఇక రోమియో అని చెప్పి చూస్తూ ఉంటుంది. ఇక పూర్ణిమ అలానే పడుకుంటూ ఉంటుంది బెడ్ మీద. అమ్మయ్య చైత్ర వెళ్ళిపోయింది అని చెప్పి రిలీఫ్ అవుతూ ఉంటుంది. ఇక ప్రోమోలో ఆనంది శశికాంత్ దగ్గరికి వచ్చి, ఏంటి మామయ్య గారు, ఇది పరిష్కరించే సమస్య కదా, దీనికి ఎందుకు మీరు ఇంత టెన్షన్ పడుతున్నారు, బాధపడుతున్నారు అని అంటుంటే, నీకు తెలుసా అమ్మా నేను దేని గురించి బాధపడుతున్నాను?
నాకు తెలుసు మామయ్య గారు అని అంటుంటే ఇక షాక్ అయి చూస్తూ ఉంటాడు. మీ అత్తయ్య గారు నన్ను ఆపాదన చేసుకున్నారు అని జరిగిందంతా చెప్తూ ఉంటాడు. మరి ఆనంద్కి నిజం తెలిసిపోయిందా? శశికాంత్ ఆనంద్కి నిజం చెప్పాడా అనేది నెక్స్ట్ ఎపిసోడ్ లో చూద్దాం.